డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడైతే పూర్తిగా భూగర్భ జలాలు అయితే అడుగంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే రైతులైతే అరిగోస పడుతున్నారు. ఎక్కడ చూసినా నీళ్లు లేకైతే రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఎడ్లు ఏడ్చిన వ్యవసాయం కావచ్చు, రైతు ఏడ్చిన రాజ్యం అయితే బాగుపడదని అయితే ఒక సామెత అయితే ఉంది. గత ప్రభుత్వంలో అయితే మాకైతే సమృద్ధిగా అయితే నీళ్లు అందాయి, ఇప్పుడైతే నీళ్లు లేవని చెప్పేసి అయితే ఇందాకే మనం ఒక రైతుతో అయితే మాట్లాడము. ఈ రోజు అయితే స్వయాన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి అయితే ఇక్కడికైతే వస్తున్నారు, రైతులతో అయితే మాట్లాడుతున్నారు. ఈ రోజు అయితే ఏ రైతుతో అయితే మాట్లాడుతున్నారు, ఆ రైతుతో అయితే మనం ఇందాకైతే మాట్లాడడం జరిగింది. రైతు అయితే కొంత స్వాంతన అయితే లభిస్తుందని అయితే తనైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే తనైతే 5 ఎకరాల వ్యవసాయం, 5 ఎకరాల పొలం కౌలుకి అయితే తీసుకోవడం జరిగింది. దానిలో దాదాపు 3 ఎకరాలు అయితే పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా 2 ఎకరాలకు సంబంధించి అయితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి రైతులైతే వాపోతున్నారు. ఇప్పుడైతే ఎస్ఆర్ఎస్పీ నుంచి అయితే మధ్య మానేరు జలాశయానికి సంబంధించి అయితే నీరైతే పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే ఉంది. ముంపు గ్రామాలు సైతం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే ఇక్కడికైతే కేసీఆర్ అయితే వస్తున్నారు. మనం కేసీఆర్ వచ్చే స్థలం దగ్గర అయితే ఉన్నాము. మనతో పాటు కొంతమంది గులాబీ శ్రేణులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఉంది పరిస్థితి? రైతులకు సంబంధించి అయితే పొలం బాట కార్యక్రమం భాగంగా కేసీఆర్ అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కరీంనగర్ కావచ్చు, కరీంనగర్ నుంచి గంగాధర వయ బోయినపల్లి ముంపు గ్రామాలతో పాటు సిరిసిల్లలో అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఎలా ఉంది, షెడ్యూల్ ఏంటి, అంతేకాకుండా రైతులకు సంబంధించి ఏం చెప్తారు మీరు? రైతులైతే ఆనందంగా ఉండాలన్నా వాళ్ళ కళ్ళల్లోకెళ్ళే ఏ రైతుని చూసినా ఎవరిని చూసినా కన్నీటి నీళ్ళే వస్తున్నది తప్ప నీళ్లు లేక అంత ఇబ్బంది అవుతుంది. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ చూసినా జలాలు, వాటరు పొంగి పొల్లిపోయినాయి. ఈ ఎండాకాలం కూడా మత్తడి దుంకుతుండే. ఈ వాగైతే ఎప్పుడు కూడా 24 గంటలు నీరు పారుతూ ఉంటుండే. నీళ్ళకి ఏ టైం కూడా కొదవ లేకుండా మంచినీళ్ళు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, సాగునీళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా ఉండే. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు. ఈరోజు ఎవరిని చూసినా కన్నీటితోటి వాళ్ళు చెప్తారు, మేము ఏదో మార్పు కోసము మంచి చేస్తాడు, మాకు ఇంత బోనస్ ఇస్తాడు, ఇంత వేరే అని చెప్తున్నారు. కాబట్టి ఏదో చూద్దామని పొరపాటున మేము ఓటేసినాం కాంగ్రెస్కు. మేము ఏ చేతితో అయితే ఓటేసినామో ఆ చేతితోటి నరుక్కునే పరిస్థితి వచ్చి మా పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుందని ఏ రైతులు కూడా చెప్తుండ్రు. వారి కన్నీళ్లు తూడడం కోసము, వారికి భరోసా, రైతుకు భరోసా ఇవ్వడం కోసం కేసీఆర్ గారు ఇవాళ పర్యటన బోయినపల్లికి వస్తుండ్రు. కరీంనగర్ నుండి బోయినపల్లి టు మిడ్మానర్ టు సిరిసిల్ల ప్రోగ్రాం ఉంది. తను రైతులకు భరోసా ఇచ్చి నేనున్నాను, మేము ఉన్నాము, ఏం కాదు, అధైర్య పడకండి, ఒక పంట పోతే ఇంకో పంట కన్నా మనం పని చేసుకోవచ్చు, బతకచ్చు, మీరేమీ అధైర్యపడకుండా ఉండాలనే ధైర్యం కొద్ది ఇవ్వడం కోసమే కేసీఆర్ గారు పర్యటన స్టార్ట్ చేసినారు. ఈరోజు బోయినపల్లి ప్రోగ్రామ్ కూడా ఉన్నది తనతో. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అక్కడైతే రైతులైతే పూర్తిగా వాటర్ ట్యాంకులతో అయితే వరి పొలాలకైతే నీరు పడుతున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా చాలా చోట్ల పశువులకు మేతగా అయితే వేస్తున్నారు కదా. ప్రస్తుతం అయితే రైతులైతే అనేక కష్టాలు పడుతున్నారు, రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. ఇప్పుడు కుర్క్యాల కావచ్చు, అంతేకాకుండా వేమవాడకు సంబంధించి కావచ్చు, చాలా చోట్ల అయితే నీటి కోసం అయితే ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కావచ్చు, ఇటు సాగునీరుకి అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడైతే 500 బోనస్ ఇస్తామని చెప్పి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మాకైతే బోనస్ పక్కన పెడితే కనీసం నీరు ఇస్తే చాలు మహాప్రభావం అని చెప్పి రైతులైతే వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఏం చెప్తారు మీరు రైతుల గురించి? మొన్న మన కేసీఆర్ గారు నల్లగొండ అండ్ జనగాము ఆ ప్లేస్లకి ఎప్పుడైతే నేను రైతు భరోసా కొద్దికి ఇస్తానని బయలుదేరిండో అప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వము అందరూ మేలుకొని ఉన్న నీళ్ళన్నా వదిలిపెట్టాలని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ మంత్రులు మీటింగ్ పెట్టి అది కేసీఆర్ మీద ఎలాంటి ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశం కొద్దికి మేము కూడా అన్ని అప్రమత్తమై చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కాళేశ్వరంలో పడ్డది చిన్న 80 పిల్లలు 90 పిల్లలు ఉంటే ఒక కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మొత్తం 300 పిల్లర్ పైన ఉంటుంది. ఏనో ఒక పిల్లర్కు వాస్తవం కూడా టెక్నికల్ ప్రాబ్లం, అది ఏం జరిగిందో ప్రాబ్లం అయితే దానికి కాపర్ డ్యామ్ నిర్మించైనా లేకుంటే ఇసుక ఏమన్నా వేసేసి అప్పటి మందం ఆపి వాటర్ను లిఫ్ట్ చేసినట్టయితే ఇప్పుడు ఈ కరువు రాపవు, రైతులకు కన్నీళ్ళు ఉండపోవు. ఇది ముమ్మాడికి కాంగ్రెస్ చేసిన కరువు తప్ప వేరే కాదు, కాలం తెచ్చిన కరువు కాదు. ఓన్లీ కాంగ్రెస్ పాలన, వాళ్ళ అసమర్థత పాలన, వాళ్ళకి అవగాహన లేక రైతులు ఇవాళ అరిగోసపడి త్రూఅవుట్ తెలంగాణ మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చాలా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రైతుకు కనీసం 30 నుంచి 50 వేలు, పెద్ద రైతు అయితే కనీసం ఒక 2-3 లక్షలు నష్టపోయే పరిస్థితి మాత్రం ఈరోజు మనం చూస్తున్నాం. ఏ రైతు చూసినా చెప్తున్నారు. ఇప్పుడు కూడా గోదావరి నీళ్లు ఇప్పటి కూడా రోజుకు 2 నుంచి 3 వేల క్యూసెక్ నీళ్లు
మన సముద్రం పాలవుతున్నాయి. వాటిని కూడా ఇప్పటి వరకు కూడా ఆపి లిఫ్ట్ చేసినా కూడా రైతులకు అందించేటట్టు ఉండే, కానీ వాళ్ళు ఏదున్నా ఆ చిన్న సాకు ఉంచుకొని కేసీఆర్ని బదనాం చేయాలన్న ఉద్దేశం కొద్దిగా నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఆ నీళ్ళు ఇచ్చినట్టయితే రైతులు బాగుపడుతుండే. మా మీద ఏదన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ కేసీఆర్ కానీ వారి మీద ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఏ ఎంక్వైరీకైనా ఏ సిట్టింగ్ జడ్జి తోటి చేసినా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టద్దని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకన్నా ప్రజల కోసము రైతుల కోసం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే రైతులకు భరోసాగా అయితే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ప్రస్తుతం రైతుల పక్షాన ఎలా పోరాటం చేస్తున్నారు, అంతేకాకుండా రైతులకైతే నష్టపరిహారం ఇవ్వాలని సైతం చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు? మేమైతే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఏదైతే రైతు కోల్పోయి ఉన్నాడో ఎండిపోయి ఉందో ఒక్కొక్క ఎకరాన్ని 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లనే వారు ఏదైతే బోనస్ ఇస్తామన్నారో కనీసం ఆ బోనస్ తోటన్నా నష్టపోయిన దాన్ని పూడ్చగలుగుతామని 500 రూపాయలు బోనస్ ఇచ్చేదాకా మేము మా పార్టీ తరఫునకెళ్ళి మా అధినాయకత్వం పిలిపిస్తే ఆ పిలుపుతోటి మేము ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఓకే ఓకే అంటే ప్రస్తుతం అయితే మీరైతే చెప్తున్నారు, ఇవాళ అయితే కేసీఆర్ అయితే వస్తున్నారని చెప్తున్నారు. మరో పక్క అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే కేసీఆర్ని అడ్డుకుంటామని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే జరుగుతుంది. బోయినపల్లి అయితే స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అడ్డుకుంటామని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. మరి దీనికి ఎలా తిప్పి కొడుతున్నారు అంటే ప్రస్తుతం ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ పరిస్థితి? కాంగ్రెసే బూటకం. వారు కావాల్సుకొని కేసీఆర్ వస్తే ఇది ఎక్కడ కేసీఆర్కి మేలు అంటే పబ్లిక్ ఏడ సానుభూతిగా ఉంటుందని చెప్పి కావాల్సుకొని అడ్డుకుంటామని చెప్తుండ్రు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి కూడా వారు నెరవేర్చారు. మేము కూడా రేపటి నుండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలా తిరుగుతారో నెరవేర్చినాకనే వాళ్ళు గ్రామాలలో కానీ ఊళ్ళల్లోకి రావాలని మేము కూడా అడ్డుకుంటాము. మాకు కూడా ప్రజల తరపున పోరాడతాము. వాళ్ళకు ఇదే హెచ్చరిక కూడా చెప్తున్నాము, ఖబర్దార్ కాంగ్రెస్ అని. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇప్పుడైతే కేసీఆర్ అయితే వస్తున్నారు, రైతుల పక్షాన అయితే పోరాడుతున్నారు కదా, ఇంకేం చెప్తారు రైతుల పక్షాన మీరు? కేసీఆర్ ఈ మెట్టా ప్రాంతాన్ని అంతా కూడా కోనసీమ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమను చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆయన రాయలసీమ ప్రాంతవాసి కాబట్టి కక్షపూరితంగా ఇక్కడ రైతులు బాగుపడితే చూడలేక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. ఏదో కేసీఆర్ను బదనాం చేద్దాము, పిల్లర్లు కుంగిని అని బదనాం చేద్దామని రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి స్వపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ కేసీఆర్ ప్రోగ్రాంను కేసీఆర్ చేస్తున్నాడు. రైతుల దగ్గరికి వస్తే అడ్డుకోవడం అనేది అది వాళ్ళ ద్వంద్వ వైఖరికి వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం ఇది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా రైతులు పొలాల్లో నీళ్లు పెట్టుకోవడానికి రాత్రి వేళల్లో వెళ్ళిన రోజులు లేకుండే ఇవాళ అంతా కూడా ఏదైతే మనము ఎన్నికల ప్రచారంలో చెప్పినామో రాత్రి మళ్ళీ పాత రోజులు వస్తాయని చెప్పినామో అదే మనకు 100 రోజులలో రేవంత్ రెడ్డి చిత్రీకరించి చూపిస్తున్నారు. రైతులంతా కూడా అరిగోసపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ నుండి పైపులు తీసుకొని అదనపు ఖర్చు అయినప్పటికీ కూడా ఎకరాల కొద్దీ ఎండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైకల్యానికి నిదర్శనం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి అయితే మేమైతే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఒక రైతు అయితే మాట్లాడడం జరిగింది. ఈ రోజు అయితే ఆ రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది. నేనైతే 5 ఎకరాలు అయితే కౌలు తీసుకోవడం జరిగింది. దాదాపు ₹1,00,000 అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎకరానికి అయితే నాకు 35,000 నుంచి 40,000 రూపాయలు అయితే ఖర్చులు అవుతున్నాయి. పెస్టిసైడ్స్ కావచ్చు, అంతేకాకుండా కూలీల కొరత కావచ్చు, అంతేకాకుండా మేమైతే మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి అయితే కైకిలకి అయితే తీసుకొస్తున్నాం, కూలీలు అయితే తీసుకొస్తున్నాము. అవన్నీ కూడా మా పైన పడుతున్నాయి. మా పరిస్థితి ఏంటి అని అయితే రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రైతు దగ్గరికి అయితే కేసీఆర్ అయితే వస్తున్నారు కదా, ప్రస్తుతం ఇంకా మీరు ఏం చెప్తారు రైతుల సంబంధించి? అంటే దాదాపు 2-3 రోజుల నుంచి మేము కూడా మా మండలం బోయినపల్లి మండలం, ముఖ్యంగా బోయినపల్లి మండలంలో ఊరు పర్యటన చేస్తున్నాం. ఏ విధంగా రైతు ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎంత నష్టపోయిందని చూసినాం. మేము తిరిగిన 6-8 గ్రామాలలో ఏ గ్రామంకి వెళ్ళిన రైతు ముఖంలో ఆ సంతోషం అనేది గత 6-7 సంవత్సరాల నుంచి ఏదైతే భరోసాగా ఉండేదో, ధీమాగా ఉండేనో అదైతే వాళ్ళ ముఖంలో ఎక్కడో కనిపిస్తలేదు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, కొండయ్య గారిని అడిగింది కదా మేము అడ్డుకుంటామని. అంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అర్థమవుతలేదు. అధికారం పార్టీ ఉన్న వాళ్ళు వచ్చి అడ్డుకుంటామన్నారు చాలా తప్పు. ప్రతిపక్షం వాళ్ళు అడ్డుకుంటారు ఏదన్నా తప్పు జరిగితే. అధికారం వాళ్ళు వచ్చి భరోసా ఇవ్వాలి రైతుకి, అరే మేము ఉన్నాంరా, మా ప్రభుత్వం ఉంది, మేము సాయం చేస్తాము, ఇట్లా నీ పంట ఇట్లా నష్టపోయినావు కదా, నీకు వచ్చిన మద్దతు ధరతో పాటు మద్దతు ధర ఇంకా ప్రకటించడం జరగలేదు. మద్దతు ధరతో పాటు ఎక్కువ ప్రకటిస్తాం మద్దతు ధర, కేంద్రం కాక మేము కూడా దానికి అదనపుగా ప్రకటిస్తాం. దాంతోపాటు నీ క్వింటాల్కి 500 బోనస్ అయితే ఏదో ఉందో ఇస్తామని గ్యారంటీ అని భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇవ్వకుంటే ఇప్పుడు కేసీఆర్ సార్ వస్తుంటే మేము అడ్డుకుంటామంటే ఇది మాకు వారు ప్రతిపక్షంలో ఉన్నారా అధికారంలో ఉన్నారా మాకైతే అర్థమవుతలేదు. సో అదేవిధంగా ఇవన్నీ పక్కన పెడితే కూడా డెఫినెట్లీ వారు అడ్డుకుంటే డెఫినెట్లీ దీనికి కూడా ప్రతిఘటన ఉంటుంది మా దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం రావడానికి. సో డెఫినెట్లీ రానో రోజుల్లో మేము కూడా ప్రతి ఒక్కటి కూడా అడుగుతాం.
ఏదో ఇన్ని రోజులు 100 రోజులు టైం ఇచ్చినాం. ఇప్పటి నుంచి మా టైం ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, తర్వాత వాళ్ళు ఊర్లోకి రావాలి కదా. ప్రతి ఒక్క అవ్వ కూడా అడుగుతుంది, ప్రతి ఒక్క అయ్య కూడా అడుగుతాడు, ప్రతి ఒక్క నిరుద్యోగం యూత్ ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతారు, మహిళలు అడుగుతారు, 18 సంవత్సరాలు దాటిన మహిళలు అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం 2500 ప్రతి ఒక్కరికి ఇస్తాం ప్రభుత్వం రాగానే. ఊరికి పోతే బస్సుల గురించి అడుగుతారు, అన్నీ అడుగుతారు. సో ఎవరైతే ఎమ్మెల్యే గారు కాల్ ఇచ్చారో ఒకసారి ఆలోచించి కాల్ ఇవ్వాలి. మీరు ఎక్కడ ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారా అధికారంలో ఉన్నారా ఆలోచించి మీరు ఇటువంటి కాల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని మా తరఫు నుంచి విజ్ఞప్తి. ఓకే సార్, అంటే ప్రస్తుతం అయితే మరికొద్ది రోజులు అయితే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా. అంటే ఇటువంటి కార్యక్రమాలు అయితే ఇంతవరకు అయితే కరెక్ట్ అంటారు? ఎందుకంటే ప్రస్తుతం అయితే రైతులు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు, అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే ఎలా ప్లేస్ అవుతుందని భావిస్తున్నారు? అంటే ప్లస్ మైనస్ అని ఇక్కడ చూడద్దండి. ఇక్కడ రైతు కష్టాలలో ఉన్నాడు అంటే డెఫినెట్లీ ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వారికి వచ్చి మద్దతు చేయాలి. ఆల్రెడీ ఇప్పటికీ గత 100 రోజుల లోపల 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక కారణాలు అవ్వచ్చు. ఈ పరిస్థితి మన గత 8 సంవత్సరాలు లేకుండే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అవే ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం మీద భరోసా లేకనా, ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నారా? సో మనమే ఆలోచించాలి. మనం ఇక్కడ ఎలక్షన్ కోసం అయితే మేము రాలేదు, ఇక్కడ రైతుకి ఒక బలము భరోసా మద్దతు తెలపడానికే వచ్చినాము. అదేవిధంగా అధికార పార్టీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్పారు కదా ఎక్కడెక్కడ ఉంది, మీరు రాసి పంపిస్తే మేము సపోర్ట్ చేస్తామన్నారు కదా రైతులను. సో ఇప్పుడు కేసీఆర్ రావడంతో ఇక్కడ చూపిస్తున్నాం, ఇక్కడ ఈ రైతు నష్టపోతున్నాడు, మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతారు, ఈ రైతుకి ఏ విధంగా ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయగలుగుతారు అది మీరు చెప్పాలి. ఇప్పుడు మా ఒక డిమాండ్ ఇదంతే. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము భూగర్భ జలాలు అయితే పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే ఉంది. గత 10 సంవత్సరాల నుంచి అయితే నీరైతే సమృద్ధిగా అయితే లభించింది. ప్రతి ఒక్కరైతే ఇప్పుడు ఆలోచించాలి, రైతులు కావచ్చు, అంతేకాకుండా సామాన్య జనం అయితే ఆలోచించాలని చెప్పేసి అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అసలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అయితే అర్థమవుతుంది, అందరికైతే తెలిసి వస్తుంది అని అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు అయితే ఇక్కడికైతే కేసీఆర్ అయితే మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి అయితే ఇక్కడికైతే వస్తున్నారు, రైతులకు సంబంధించి అయితే మాట్లాడబోతున్నారు, వారికి అయితే కొంత స్వాంతన అయితే కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని భరోసా అయితే వారికి రైతులకైతే ఆత్మహత్యలు అయితే పెరుగుతున్న నేపథ్యంలో వారికి అయితే కొంత భరోసానిచ్చే కార్యక్రమాలు అయితే చేపడుతున్న నేపథ్యంలో అయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటారని కొంత ప్రచారం సైతం జరుగుతుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, ఒకవైపు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మారింది. ఏదైనప్పటికైతే ఈరోజు అయితే కేసీఆర్ అయితే ఇక్కడికైతే వస్తున్నారు, అంతేకాకుండా రైతులకు సంబంధించి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.